జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా విభాగం వార్షిక సర్వసభ్య సమావేశం సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ విభాగ ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని 2026-27లో చేపట్టవలసిన వార్షిక కార్యాచరణ ప్రణాళికల్ని గోదావరి పుష్కరాల సందర్భంగా సేవలందించేందుకు యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ విభాగాన్ని సంసిద్ధం చేయడం తదితర అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె మేఘస్వరూప్, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కోమలి తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహించడానికి మీ సహకారాలు కావాలని తెలియజేసుకుంటూ, అలాగే నెక్స్ట్ విషయం ఏంటంటే మీరు నెక్స్ట్ మేము ప్రాక్టీస్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ అన్నాను. మేము లాస్ట్ ఇయర్ అయితే మేము 500 మెంబర్స్ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాము. ఇప్పుడు మా సార్ చెప్పిన బ్యాచ్ మేము అందరం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాము. మా డిఎంహెచ్ఓ మేడం గారు ఆధ్వర్యంలో మేము అందరం పుష్కరాలు సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మీ దృష్టికి తీసుకెళ్తాం చెప్తాం. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వైఆర్సీ, జేఆర్సీ, ముఖ్యంగా కాలేజెస్ లో ఉన్నటువంటి వైఆర్సీ, జేఆర్సీ నిన్న ఆగస్ట్ 15కి అక్కడ అంత అందం వచ్చిందంటే మీ వైఆర్సీ, జేఆర్సీ స్టూడెంట్స్ చాలా చక్కగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం గారు పూర్తి సహకారాలు అందిస్తారు. మన ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరి తోడ్పాటు మాకు కావాలి. మా పిల్లలందరూ కూడా సో వాళ్ళ వయసు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ దీన్ని బట్టి మనం సర్వీసెస్ తీసుకోవాలి కాబట్టి సో 6 days షిఫ్ట్, మేము ఒక షిఫ్ట్ చేస్తాం, 6 రోజులు చేస్తాం, మేము ఒక షిఫ్ట్ చేస్తాం, 12 రోజులు చేస్తాం, మేము 3 రోజులు చేయగలుగుతాం, మేము చేయలేము, ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఈ 12 మందిని కూడా తీసుకుని హౌ కెన్ వి గివ్ ద సర్వీసెస్ అనేది ఒక ప్లాన్ చేసి చెప్పండి. సో కాల్ దెమ్ అండ్ వాళ్ళు ఒక 6 days చేస్తారండి. షిఫ్ట్కి మనం గార్డెన్స్ విజన్ మేము చేసిస్తాము, మనం ట్రైనింగ్ మీటింగ్స్ పెట్టి తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు 1200 కాకుండా ఇయర్ మీరు ఇంకా హెల్త్ కన్సంప్షన్లో ఒకసారి మీరు చెప్పండి ఏమిచ్చారు. వాట్ ఆల్ సర్వీసెస్ యూ ఫ్రమ్ వాలంటీర్స్, దే నైస్ ట్రైనింగ్ సిటీ, బట్ మీకు ఇంకా మేజర్ హెల్త్ లాస్ట్ హెల్త్ ఎపిసోడ్స్ మేజర్గా రాకపోయినా గార్డెన్లో లోకల్గా పబ్లిక్ ఫేస్ అయ్యేది అట్లాంటి ఇష్యూస్ ఉన్నా సరే పుష్కరాల విషయం అక్కడ ఒక బాగా చేశారు. మనం ఈ జిల్లా వచ్చాక స్టార్టెడ్ డూయింగ్ యాక్టివిటీస్ అండర్ దిస్ డివైడింగ్ డిస్ట్రిక్ట్. సో కాకినాడకి దీనికి కాకినాడ తీసుకున్న యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు అనేది నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రీఫ్లో. One thing is like, I mean, Kakinada chairman is already the AP chairman of the Red Cross. He is very senior and he is there since long time. So he has the capability. What Red Cross activities చేస్తున్నారు? No, he got very much capabilities to collect the funds. So that is one major thing. What we are lacking is collecting of the funds. So from my initiation, at least I am trying to collect a 20 lakhs fund for the restoration in this year, so which is being promised in this month. Okay. So that is one thing I have done in 1 year. Okay. But from that we need some more support from the Yeah, owners. can you tell me ఒకసారి కాకినాడలో ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో పబ్లిక్ ఉపయోగపడేది అది తెలుగుని మనం తీసుకుని పబ్లిక్లో ఫెల్ట్ నీడ్ డిమాండ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మనం గుడ్ సర్వీస్ చేస్తున్నామని మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిన యాక్టివిటీస్ Kakinada is the oldest branch in the combined East Godavari district. 1928, since 1928 it is working. So many activities are there. నేను కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండగా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. అందుకని కమిటీల్లో ఉండి చేయడం వల్ల కొంచెం తెలిసింది. సో బ్లడ్ బ్యాంక్ వెరీ నోన్. సో బ్లడ్ బ్యాంక్ అంటేనే రెడ్ క్రాస్ తీసుకెళ్ళిపోతారు. రెడ్ క్రాస్ అంటే బ్లడ్ బ్యాంక్ దగ్గర అంత యాక్టివ్గా చాలా ఎక్కువగా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్స్ జరుగుతుంటాయి. తర్వాత బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ ఉంటుంది. తర్వాత ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ స్కూల్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఉంది. ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతాయి. అన్ని యాక్టివిటీస్ చాలా
చాలా ఎక్కువగా జరుగుతాయండి. ఎందుకంటే ఉమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సబ్ కమిటీలో నేను ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. తర్వాత వైఆర్సీ ఏఆర్సీ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయి. అక్కడ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇక్కడ కూడా చేస్తున్నాను. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది. యోగా కూడా చాలా విగరస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బాగా జరుగుతాయి యాక్టివిటీస్. ఇక సో మెనీ మెడికల్ క్యాంప్స్ కానీ ఇంకా ఏవైనా ఎక్కడైనా ఏ ఫ్లడ్స్ వచ్చినా పక్కనే ఉప్పాడలో ఉన్నటువంటి బీచ్లో ఏమైనా జరిగినా అన్నీ ఎక్కడ ఏది జరిగినా కూడా హెల్త్కి ముందు వేరేసుకుని తయారీగా పెట్టుకుంటారండి. అంతా చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఏ నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటారనమాట. అక్కడ స్టాఫ్ అందరూ కూడా అంత సిద్ధంగా ఉంటారు. ఫండ్స్ ఏమీ లోటు ఉండదు, క్లోజ్ టుగెదర్ ఉన్నాయి కాబట్టి వెంటనే పర్మిషన్ ఇవ్వడం చైర్మన్ గారు వెళ్ళిపోయి యాక్టివిటీస్లో కూడా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా జరగాలని కలగంటూ ఉన్నాము. ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాము. అవర్ బ్రాంచ్ 4 years old.